కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండ సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మానవ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు అనుమతుల చెవిలో ఉండే అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ, ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దర్శనం తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారము. ఈరోజు సోదరులు మరి నా తోటి మంత్రివర్యులైనటువంటి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిలో పొన్నం ప్రభాకర్ గారి ఇన్విటేషన్ మేరకు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర మరి భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడ వీరభద్రస్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కోర మీసాలతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను కోరమీసాల వీరభద్రస్వామి అని చెప్పి పిలుస్తారు. స్వయంభూగా వెలిసినటువంటి మరి ఈయన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతం వీరభద్రుడి కొండపైకి తపస్సు చేసి స్వయంభూగా వెలిశారని చెప్పి నమ్ముతారు. మరి కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వెంగి చాళుక్యులు నిర్మించారని, తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ వచ్చి కీర్తి శకము 1600 ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై మరి పంట చెరుకు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని, ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్పి మరి కథనం. ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా చేస్తూ ఉన్నారు. మరి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ. మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కోడలు కట్టడము, అగ్నిగుండము, అదేవిధంగా రథోత్సవం, బండ్లు తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణలు. మొక్కులు సంతానం లేని వాళ్ళు స్వామికి కోరమీసం సమర్పించుకుంటే మరి సంతానం కలుగుతుందనేటువంటి మరి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. అందుకే కోరమీసాల వీరభద్రస్వామి అని మీసాలు సమర్పించి మళ్ళీ మాకు ఈ కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకొని మరి మళ్ళీ మీసాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటారు. మరి ఆ విధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ వీరభద్రస్వామిని మరి వేలాది మంది భక్తులు విశ్వాసంతో కొలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మంత్రపుష్పం మరియు పవలింపు సేవ కూడా ఈ స్వామివారికి జరుగుతాయి. మరి విశేష పూజలు, మొక్కులు, కోరమీసాల మొక్కు గురించి నేను చెప్పడం జరిగింది. కోడలు కట్టడం గురించి చెప్పింది, కుంకుమార్చన గురించి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వసతి సౌకర్యాల విషయంలో మరి మంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి నేను వస్తూ చూశాను, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా. మా లక్ష్యం వల్ల ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి.
ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లు, అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. మరి బయట నుంచి అవసరమైతే ఎక్కువ మందిని మరి తీసుకొని అంటే బయట వాళ్ళని తీసుకొని క్లీన్గా పెట్టాలి అని చెప్పడం జరిగింది. ముందుగా క్లీన్లీనెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము, కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మాకు తెలియదు. ఇట్లాంటి జాతర వచ్చినప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, అది కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. మరి భద్రకాళి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట నేను అయ్యగారిని అడిగినప్పుడు ఆయన దుష్ట సంహారం చేసేటప్పుడు రక్తం ఏరులై పారుతూ ఉంటే ఈ అమ్మవారిని సృష్టించి పెళ్లి చేసుకున్నారు. అమ్మవార్లు అంటేనే మొత్తానికి వాళ్ళందరూ కూడా ఉగ్రస్వరూపులే అమ్మవారు. కాబట్టి భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపుని. మరి అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరభద్రుడు, తన పక్కన మరి ఆమెను ప్రతిష్ఠించుకున్నాడు అని చెప్పి ఈ విధంగా మరి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి కోరమీసాల వీరభద్ర స్వామి దర్శనం ఈరోజు కలిగినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మా అన్న నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు. మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యున్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకు అనంటే 24 గంటలు కూడా నియోజకవర్గం గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అదే పద్ధతిలో ఈ గుడికి కూడా 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు. అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము, అన్నీ కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము. మా కాలంలో 100% మ్యాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడం, బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి, మాడవిధుల పనులు, అదేవిధంగా వేములవాడ మాడవిధుల పనులు నడుస్తూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు మరి వెనుకట రాజుల కట్టిన దాన్ని మించి ఈరోజు అక్కడ మరి సమ్మక్క సారలమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి, మనకు రెవెన్యూ డెవలప్ కావాలి. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు 100% మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తిలో లేరు. కాబట్టి వారు 100% ఈ గుడిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆయన మరి ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.